ఎవరు కూర్చుకుంటారు అని అంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలండి. మొదటి విషయము ఎవరు కూర్చుకుంటారు అని అంటే ఇక్కడ 3 విషయాలు ఈ వచనములో మనము చదువుకున్నాం. ఎవరైతే దేవుడిని అడుగుతాడో అడిగేవాడు కూర్చుకుంటాడు. ఎవరైతే తట్టుచున్నాడో తలుపును ఆ వ్యక్తి కూర్చుకుంటాడు. ఎవరైతే వెదుకుతున్నారో నాకేం కావాలి అని వారికి కావలసినవి దొరుకుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తికి కష్టం వచ్చిందండి. కష్టం వచ్చినప్పుడు అతడు ఎక్కడ సహాయము దొరుకుతుందని వెతకడా? నేను ఎవరి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, నేను ఎవరిని అడిగితే నాకు సహాయము చేస్తారు అని వెతుకుతాడు. ఇదిగో పలానా వ్యక్తి నాకు సహాయం చేయగలడు అని ఆమె గ్రహించినప్పుడు, లేకపోతే అతడు గ్రహించినప్పుడు అతడు వెళ్ళి అతని ఇంటిని మొదటగా తడతాడు, అతని ఇంటి తలుపులను తడతాడు. మనము నోటి మాటగా కూడా చెబుతాం, రే నీకు కష్టం వస్తే నా ఇంటి తలుపులను తట్టరా, నీకే కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తట్టు, నేను నీకు తోడుగా ఉంటాను అని మనము ఊత మాటగా చెప్తాం. ఏ మనిషి అయితే సహాయం చేయగలుగుతాడని మనిషి గ్రహిస్తాడో ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో తడతాడు. తట్టిన తర్వాత అతడు ఏం చేస్తాడు, అయ్యా నాకు సహాయం చేయవా, నాకు ఈ కష్టం వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు వెతకకుండా ఒక వ్యక్తి కష్టంలో ఆ కష్టము తీరేది ఎట్టాగా? ఒక వ్యక్తి పలానా వ్యక్తి నాకు సహాయం చేయగలుగుతాడు అని అతని ఇంటి తలుపులు తట్టకుండా అతనికి నీ అవసరం ఎలా తెలుస్తుంది? అతనిని అడగకుండా అతడు నీకు ఎలా ఇస్తాడు? అడగనిది అమ్మైనా కూడా అన్నం పెట్టదు అని లోక సామెత. మరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనము ఎవరిని వెతకాలి అంటే సహాయము చేయగలిగిన దేవునిని వెతకటానికి రావాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకము నీకు కలిగి ఉన్నప్పుడు నీవు ఎవరి తలుపులు తట్టాలంటే దేవుని మందిర తలుపులు తట్టాలి, దేవుని ఇంటి తలుపులు తట్టాలి. దేవుని ఇంటి తలుపులను, దేవుని మందిరం తలుపులను నువ్వు తట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని బిడ్డలారా, నీవు దేవునిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు ఏది అడిగినా, నీ అవసరత ఏది అయినా, నీ అక్కరది ఏది అయినా, దేవుడిని నువ్వు అడిగితే దేవుడు ఆయన నీకు అడిగినది ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగినది ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆ విశ్వాసము మనకు ఉండాలి. ఆ విశ్వాసముతో నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరకు వచ్చి ఆయన తలుపులను మనము తట్టాలి. తట్టేవాడికి తలుపులు తీయబడతాయి. ఆయనను వెతికితే ఆయన నీకు కావలసింది, దేవుని దగ్గరకు వచ్చి నీకు ఆరోగ్యం కావాలా, దేవుని దగ్గర వచ్చి వెతుకు. నీకు ఉద్యోగం కావాలా, దేవుని దగ్గరకు వచ్చి వెతుకు. నీ అప్పులు తీర్చబడాలా, దేవుని దగ్గరకు వచ్చి వెతుకు. నీ బిడ్డ వివాహం జరగాల, దేవుని దగ్గరకు వచ్చి వెతుకు. ప్రభువా నాకు ఒక మంచి కుమారుణ్ణి, అల్లుడిని నాకు దయచేయి, నా బిడ్డకు సాటి అయిన సహకారిని దయచేయి, వెతుకు. దేవుని సన్నిధిలో నువ్వు ఏది వెతికినను అది నీకు దొరుకుతుంది. ఎవరు సమకూర్చుకుంటారంటే ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఆయన తలుపులను తడతారో వారు సమకూర్చుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి ఆయనను అడుగుతారో వారు సమకూర్చుకుంటారు.
ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి వారికి ఏమేమి కావాలో అవి దేవుని సన్నిధిలో వెతుకుతారో అవి వారికి అనుగ్రహించబడతాయి. మీకు ఈ మాట అర్థం కావాలి అంటే మీకు ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతమును మీకు వివరించాలి. ఒక విధవరాల జీవితంలో జరిగిన అద్భుతమును నీకు వివరించాలి. బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలోనికి వద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. అమ్మ, ఈ వచనం మరలా చదువుదాము. మొదటి వచనములో మనం ఏం చదువుకున్నాము అని అంటే, మొదటి వచనములో ఒక విధవరాలు ఉందండి, ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఒక మంచి భర్త ఉన్నాడు. ఈ భర్త ఎవరయ్యా అనంటే దైవజనుడితో కలిసి పరిచర్యలో పాలు పంపులు కలిగినవాడు. ఈ ప్రవక్తతో కలిసి దేవుని సేవలో పనిచేసినవాడు. మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని సేవకుడిని వెంబడించేవాడు. ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొనేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, అనుకోకుండా భర్త గారు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈమె భర్త చేసిన అప్పులు, కుటుంబం నిమిత్తము జరిగిన అప్పులు, ఆ అప్పు ఇచ్చిన వాడు ఇంటికి వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మా నీ భర్త చనిపోయాడు, ఇప్పుడు నీ ఇంటికి ఆదాయం ఏది? నువ్వు పని చేస్తే ఆదాయం. ఒకవేళ నువ్వు పని చేసినా మీ భర్త చేసిన అప్పును నువ్వు తీర్చగలవా అంటే తీర్చలేవు. అందుకు నువ్వేం చేస్తావంటే, నీ 2 కుమారులను నా దగ్గరికి పనిలోకి పంపించు. ఆ అప్పు తీరేంత వరకు నీ 2 కుమారులు నా దొడ్డిలో కట్టు బానిసలుగా పనిచేస్తారు, దాసులుగా పనిచేస్తారు. నీ బిడ్డలను నాకు ఇచ్చేసేయి. ఈమెకు బిడ్డలను పంపించటానికి ఇష్టం లేదు, బిడ్డలను ఇవ్వటానికి ఇష్టం లేదు. అయితే ఈమెకు అర్థమైనది, ఈమె దేవుని సేవకునితో పాటు ఈమె కుటుంబము కూడా నడిచినది దేవుని వాక్యము విన్న స్త్రీ, దేవుని అద్భుతాలను ఆమె ఎరిగిన స్త్రీ, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయువాడని ఆమె నమ్మిన స్త్రీ. ఆమె ఎవరి తలుపులను తడుతుంది అనంటే ప్రవక్త తలుపులను తడుతుంది. ప్రవక్త ఎక్కడ సేవ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ప్రవక్త తలుపులను తడుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నీవు ఎవరి తలుపులను తట్టాలంటే దేవుని మందిర తలుపులను తట్టాలి, దేవుని తలుపులను తట్టాలి, ఆయన ఇంటి తలుపులను తట్టాలి. మనుషుడు నీకు సహాయం చేస్తానంటాడు కానీ సహాయం చేయడు. మనుషుడు నీకు సహాయం చేస్తానంటాడు కానీ సహాయము చేయడు. కానీ దేవుడు మాత్రము అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట మాత్రం ఆయన తప్పనే తప్పడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను ఆయన నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ప్రవక్త తలుపులను తడుతుంది. తట్టి ఆమె ఏం అడుగుతుందో చూడండి. ఏమడుగుతుంది? 2వ వచనం నుంచి చదువమ్మా. 3వ